కాదండి ఇప్పుడు నేను సూపర్ 6 నేను చెప్పేది నువ్వు ఈ రోజు జగన్మోహన్ వస్తే ఇంతమందిని ఆపేవు కదా నువ్వు ఆపకుండా పబ్లిక్ గా బస్సులు వేస్తావు పోతే నీ అధికార యంత్రాంగం మొత్తం నీతో కూడా వస్తుంది నీకు ఎంతమంది వస్తుందో చూపించు మగడు ఇదే నెల్లూరు రేపు పెట్టిన పర్యటన ఈ జనం ఆ జనం కంపేర్ చేయి ఎవరి మీద అభిమానం ఉందో నువ్వే తెలుసుకో మేము చెప్పేదానికన్నా ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు పవన్ కళ్యాణ్ అతను ఒక నాయకుడు ఎందుకు చెప్పులే ఎందుకే అతను ఆ సినిమాలు తీసుకోకున్నారు సినిమాల్లో మాకు గౌరవం ఉంది ఆయన మీద సినిమాలు అంటే ఆయన మీద మాకు కూడా గౌరవం ఉంది కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నోటితో ఆయన చెప్పాడు అసలు నిజంగా ఒక డిప్యూటీ సీఎం అని అంటే దాని పవర్ ఏమన్నా ఉందా నీ దగ్గర నీ పిఠాపురంలోనే ఒక దళిత వాళ్ళు అతను చేస్తే నువ్వేమైనా పట్టించుకున్నావా నీకు దేని పదవి నీ అలంకారం కోసమా సమస్యలపై పోరాడడం ఎక్కువైపోయింది చెప్పు నువ్వు చెప్పు నీ అంతరాత్మకు చెప్పు నువ్వు ఈ ఒక్క మీటింగ్ కాదు కదా పవన్ కళ్యాణ్ సమస్య మీద పోరాడుతున్నా ప్యాకేజ్ మీద పోరాడుతున్నాడా ఏ మీద పోరాడుతున్నా నువ్వు చెప్పు కాదండి ఎక్కడ అంటే ఆయన పంచాయతీ శాఖ తీసుకున్న దగ్గర నుంచి గ్రామాల్లో అభివృద్ధి పరుగులెత్తుతుంది అంటున్నారు కదా ఏమన్నా నీకేమైనా కళ్ళు పోయినాయా లేదా మా సైడ్ అనుకో మీ మీడియాకేమైనా కళ్ళు పోయింటే రాండి చూపిస్తాం పని మేము మాట్లాడలే మీరు రాండి మాతో కూడా రాండి ఇప్పుడు పెట్టి మీరు మా వెహికల్ని తీసుకుపోతారా బొంటలు ఉన్నాయో నువ్వు చూసి నువ్వే మాట్లాడు మేము మాట్లాడు అతనికి ఎందుక పదభావ లక్షణంగా సినిమాల్లో మంచి పేరు ఉండింది అంత మాకు కూడా గౌరవం ఉండింది ఆయన మీద రాజకీయాలకు వచ్చిన తర్వాత అది బాగుంకొట్టుకోవడం తప్ప ప్రజల్లో ఆదరణ పెరిగిపోయింది అందుకని 21 ఇచ్చారు ఆదరణ పెరిగిన మగవాళ్ళు ఈ కట్టడీలు ఎందుకని మీకు ఆదరణ ఉంది కదా ఇవన్నీ జరిగి మీకేం భయం చెప్పు అసలు ఈసారి జగన్ ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తామంటున్నారు కాదు నా అబ్బది కాదు ఓటేదో జనాలు నువ్వేం ఆపేది నీ వల్ల ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు కదా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు కదా చేతులు మాట్లాడాలంటే ఎందుకు అసభ్యంగా మేము మాట్లాడలేదు మా పార్టీ లేదు మా నాయకుడు ఆ విధంగా నేర్పిలా ఆమెకి అసలు హోం మంత్రి అనేదానికి మీనింగ్ అన్నా తెలుసా పని చెప్పు గతంలో హోం మంత్రులు సవితా రెడ్డి గారు అవతల హోంమంత్రులు చూడు ఆమెను చూడు నువ్వు ఆమె కూడా మాట్లాడాలా ఇంక దేనికి మీరు మమ్మల్ని మాట్లాడి ఏంటి అసలు ఈసారి ఎలా ఉండబోతుంది మరి వీళ్ళేమో మళ్ళీ కూటమిగానే అంటున్నారు ప్రపంచం ఈసారి చూడు నువ్వు కావాలంటే జగన్మోహన్ రెడ్డి పాట ప్రపంచం అని ఆ పాట రిపీట్ అవుతుంది చూసుకోవు 2019 కాదు 164 కాదు కదా పాలన జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు పార్టీ లేదు కులం లేదు మతం లేదు సంక్షేమ పథకాలు ఇచ్చాడు నువ్వు వచ్చిన తర్వాత ఒక పెన్షన్ ఇచ్చావు ఈ రోజు చెప్పు ఒక ఇల్లు కట్టావా నీ వాళ్ళకన్నా వాళ్ళకి ఇస్తున్నావు కన్నా ఇస్తున్నావా జగన్మోహన్ రెడ్డి పార్టీ మతం కులం అందరూ చేశాడు సార్ నాయకులతో సంబంధం లేక సచివాలయం లేకపోతే ఇల్లు ఇచ్చారు సచివాలయంలో పెన్షన్ ఇచ్చారు సచివాలయం సంక్షేమ పథకం ఇచ్చాడు నువ్వు ఏడిస్తున్నావు చెప్పు నువ్వు లేవు